హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ సంబంధించి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో ముందుగా మనకి ఆర్టికల్ విషయాల్లోకి వెళ్ళే ముందు మనకి యాక్చువల్గా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఛాన్సలర్ సార్ అయితే చెప్పారు. కానీ మనకి ఇప్పుడు ఆగస్ట్ థర్డ్ వీక్ వచ్చేసింది దాదాపు. సో ఇప్పుడు వచ్చి మనకి ఇంకా త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది రాలేదు. ఓకేనా, మనకి ఇప్పుడు 10th ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ అయితే వచ్చింది. ఆర్జీకేటీ ప్రవేశాలు ఉన్నట్లా లేనట్లా అనేది మరి వచ్చింది, చూస్తున్నారు కదా. ఏటా ఇప్పటికే తరగతులు ప్రారంభం, ఈ ఏడాది ఇంకా విడుదల కాని నోటిఫికేషన్ అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఆర్జీకేటీ పరిధిలోని 22-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. ఆగస్టు చివరికి వస్తున్నా ఇంతవరకు ప్రవేశాల ప్రకటన ఊసే లేకపోవడంతో అసలు ఉంటాయా ఉండవన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి జూన్ నెలలోనే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో చాలా లేట్ అవుతుందని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్గా మనకి జూన్ మంత్లోనే ఈ త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల కావాలని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక కనీసం 25 రోజులు దరఖాస్తుకు సమయం ఇస్తారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అయితే తీసుకోవడానికి 25 days టైం అయితే ఇస్తారు. కౌన్సిలింగ్ ప్రక్రియ కనీసం ఒక 10 రోజులు అయితే ఉంటుంది. ఓకేనా, 10 to 15 days అయితే ఉంటుంది. అనంతరం ఎంపికైన విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి ప్రవేశాలకు సిద్ధమై తరగతులు హాజరు కావడానికి కనీసం 5 to 10 days పడుతుంది అన్నమాట మనకి. అంటే మొత్తంగా 40 రోజులు. ప్రభుత్వం నోటిఫికేషన్తో పాటు వెనుకబాటు సూచి కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలిపే మార్కులను కూడా నిర్ణయించాల్సి ఉంది. సో మనకి ఇక్కడ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం 40 to 50 days అయితే పడుతుంది. అంటే ఏంటి, అదే అప్లికేషన్స్ ఇచ్చి మొత్తం కౌన్సిలింగ్ జరిపి క్లాస్ అనేవి స్టార్ట్ అవ్వడానికి. సో 40 to 50 days అయితే పడుతుంది. ఇప్పుడు వచ్చి మనకి ఇంకా నోటిఫికేషన్ అనేది విడుదల కాలేదు. మొదటి వారంలో ప్రారంభం కావాలి. ఏటా ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించేవారు. అంటే మనకి కరోనా ఇవన్నీ రాకముందు యాక్చువల్గా మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లోనే క్లాస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కానీ కరోనా రావడం వల్ల కొంచెం అకాడమిక్ చేంజెస్ అయితే జరిగినాయి. సో అదైతే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ ఏడాది 10వ తరగతికి సంబంధించి తొలి విడతతో పాటు సప్లిమెంటరీ ఫలితాలు కూడా వెలువడ్డాయి. సో మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి మనకి. కానీ ఇంతవరకు మనకి నోటిఫికేషన్ విడుదల కాలేదని మనకి అయితే చెప్తున్నారు ఇక్కడ. సో ఇది. సో ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ 10 రోజుల్లోపు విడుదల. ఆర్జీకేటీ ప్రవేశాలు లేవనే ప్రసక్తి లేదు. సో మనకి ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ అయితే ఇస్తారు, ప్రతి ఇయర్. అలాగే ఈ ఇయర్ కూడా ఇస్తారు, ఏం కంగారు పడకండి. సో చూడండి, అక్కడ నోటిఫికేషన్ వెనుకబాటి సూచి కింద కలిపే మార్కుల శాతం గవర్నింగ్ కౌన్సిలింగ్లో ఉంచి 10 రోజుల లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్జీకేటీ కులపతి కేసీ రెడ్డి తెలిపారు. సో మనకి ఇంకో 10 days లోపు త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారని ఛాన్సలర్ సార్ అయితే మనకి చెప్పారు. సో మ్యాక్సిమం మనకి ఇంకా ఆగస్టు లాస్ట్ వీక్లో మనకి త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఇంకా లేట్ అయితే చేయరు. సో అర్థమైంది కదా. సో అలాగే పక్కన చూడండి, అందరూ ఇంటర్లో చేరిపోయారు. సో మనకి చాలామంది వెయిట్ చేసి చాలామంది ఇంకా అకాడమిక్ ఇయర్ లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో చాలామంది ఇంటర్లో అయితే జాయిన్ అయిపోయారు అన్నమాట. ఓకేనా, 10thలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇంటర్లో అయితే జాయిన్ అయిపోయారు. జూన్ 12న 10వ తరగతి ఫలితాలు వెలువడగానే అదే నెల 20 నుంచి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. సో మనకి 28th నుంచి ఇంటర్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆర్జీకేటీ ప్రవేశాల కోసం వేచి చూసిన విద్యార్థులు నష్టపోతామని భావించి అటువైపు వెళ్ళిపోయారు. సో చాలామంది ఆర్జీకేటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సో లేట్ అవ్వడంతో, అకాడమిక్ అనేది లేట్ అవ్వడంతో చాలామంది ఇంటర్కి జాయిన్ అయిపోయారు అన్నమాట, ఇంటర్ కాలేజీలో బయట. సో అలాగే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఆర్జీకేటీ ప్రవేశాలు ప్రకటన వచ్చిన అర్హత కలిగిన పేద విద్యార్థులు కట్టిన రుసుములను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తిరిగి చెల్లించని పరిస్థితి. మరోవైపు ప్రతిభావంతులంతా వేలలో రుసుములు కట్టించి ఇంటర్లో చేరాక ఆర్జీకేటీలో చేరేవారు ఎవరుంటారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో చాలామంది మనకి ఫీజు అయితే కట్టి బయట ఇంటర్ కాలేజీలో అయితే జాయిన్ అయిపోయారు. సో ఒకవేళ మనకి వాళ్ళు ఎక్కడ త్రిబుల్ ఐటీకి వచ్చినా వాళ్ళకి ఇంక డబ్బులు వేస్టే కదా. సో అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు.
సో ఇది ఇంకో మనకి 10 డేస్ లోపు త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. మ్యాక్సిమం మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్లోనే ఈ త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. సో అది మనకి ఈ ఆర్టికల్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకి త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. సో దాదాపు చాలామంది అయితే బయట కాలేజీలో జాయిన్ అయిపోయారు. సో ఇది మాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.